భోగ భాగ్యంబు భోగ భాగ్యంబులవియన్ని పొంది ఉన్న భోగ భాగ్యంబులవియన్ని పొంది ఉన్న తృప్తి మనిషికి లేదని తెలియరయ్యా. భోగ భాగ్యంబులవియన్ని పొంది ఉన్న తృప్తి మనిషికి లేదని తెలియలయ్యా. ఆత్మతత్వంబు చేరుకున్నప్పుడే కాని ఆత్మతత్వంబు చేరుకున్నప్పుడే కాని తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి కాదు. ఆత్మతత్వంబు చేరుకున్నప్పుడే కాని తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి కాదు. తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి కాదు. In spite of property, wealth and plenty, man has no contentment. Without the knowledge of Atma, we cannot have contentment and peace. సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. లోకములో అనేక విధములైనటువంటి ధర్మములున్నవి. In the world there are various dharmas or paths. బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాసి ధర్మముని, ఆశ్రమ ధర్మములు. The dharmas are, one is that of brahmacharya, that of a celibate, then grihastha, that of a householder, the vanaprastha, and the final being sannyasa. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే కుల ధర్మములు. The dharmas relating to the community of the caste, Brahma, Kshatriya, Vaishya, Shudra. ప్రాకృత ఆధ్యాత్మిక ధర్మములు. The worldly spiritual dharmas. ఈ విధముగా భారతీయులు ధర్మమనే పేరుతో మానవుని కట్టివేయుచున్నవి. In the name of dharma, man is bound in Bharat. ఈ ధర్మములన్నీ కూడాను కేవలము మనస్సులకు సంబంధించినవి మాత్రమే. All these dharmas relate to the mind only. ఇవన్నీ కూడాను విచారించి చూచినా చిల్లర ధర్మములనే చెప్పవచ్చు. When we inquire them clearly, they are cheap one only. ఈ అన్ని ధర్మములకు సాటి అయిన, మేటి అయిన, విలువైన మరొక ధర్మం ఒకటి ఉన్నది. Beyond all this, more nobler, more valuable dharma is something different. అదే నేను అనేటువంటి ప్రజ్ఞా ధర్మము. That is this dharma, the I, which is prajnana dharma. ప్రజ్ఞా ధర్మం అనగా శరీరమునందు, మనస్సునందు, బుద్ధి యందు, చిత్తమునందు, అంతఃకరణ యందు, సర్వ మానవుల యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిదే ఈ ప్రజ్ఞా ధర్మము. Prajnana dharma meant that which is flows in every human being, in the body,
the mind, intellect, antakarana all over. దీనిని ది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు. This is called constant integrated awareness. ఈ ధర్మము నేను అనేటువంటి యొక్క ప్రసక్తితో ఇది ప్రవేశించి ప్రకటించి వికసించి ఇది ప్రబుద్ధమానమై వెలుస్తూ వచ్చినది. It enters with the feeling of I, it develops, it expresses, it manifests. ఇందులో ప్రతి విషయము కూడాను నేను నేను అనేటువంటి యొక్క ప్రకాశవంతమై దేశమునంతా కూడాను వికాసపరుస్తూ వచ్చినది. Here, this feeling of I exists in every object and it shines forth in the world. అయితే ఇట్టి ప్రకాశం మానవుడి యందు కనిపించకపోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance as this effulgence of the feeling of I is not noticed? కనిపించకపోవటం అనగా ఉన్నది కానీ కనిపించుటలేదు. It exists, but you don't see it. సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. Sun shines with all the splendor. కానీ మన ఇంటిలో ఆ యొక్క ప్రకాశం ప్రవేశించవలనన్నా కొన్ని అడ్లు ఉంటున్నవి. For the sunlight to enter into a house, there are certain obstacles. 4 గోడలు పైన కప్పు వేసుకోవటం చేతనే ఈ యొక్క ప్రకాశము ఈ ఇంటిలో ప్రవేశించలేకపోతున్నది. Because of the 4 walls and the roof above, the sunlight is not able to enter into the house. ఈ గోడలు ఏమిటి? పై కప్పు ఏమిటి? What are these walls? What is the roof above? దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన అని దేహం ఒక మందిరము, దేహమే ఒక ఇల్లు. Body is a temple. Body is a house. ఈ గృహములకు అభిమాన మమకారములైనటువంటి గోడలు మనం నిర్మించుకున్నాం. For this house, we built the walls of attachment. అహంకారం అనేటువంటి యొక్క కప్పును వేసుకున్నాం. We have the roof of ego. ఏ మానవుడు ఈ సూర్యరశ్మిని ఇంటిలో అనుభవించగోరుచున్నాడో వాడు ఈ అభిమాన మమకారమైనటువంటి గోడలను అహంకారమైనటువంటి కప్పును దీనిని తీసివేసినప్పుడే దివ్యాత్మతత్వమైనటువంటి యొక్క నేను అనేటువంటి ప్రజ్ఞా ప్రకాశము ఈ దేహం నందు కనిపిస్తుంది. The one who wants to enjoy the sunshine in the house, what he has to do is, he has to remove the walls of attachment and the roof of ego. Then only you'll find that divinity in all ఈ grandeur. అహంకార బలము చేతనే ప్రతి మానవుడు కూడాను నేను చేశాను, నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని అహంకారంతో చెప్పుకుంటున్నాడు. Because of this ego, every man declares, I have seen, I have heard, I have listened to, I have experienced. నిజమే, ఈ నేను అనేటువంటిదే చేసేది, చూసేది, అనుభవించేది, ఆనందించేది. It's true, it's only the I which is experiencer, seer, the listener. అయితే ఈనాడు మానవుడు నేను చేశాను, నేను చూచాను అనేటువంటి పదములు కేవలము దేహాభిమానముతో చెప్పుకునేటువంటి పదములే కాని నిజమైన నేను అనేటువంటి ప్రజ్ఞాన జ్ఞానంతో చెప్పేటువంటివి కాదు. Therefore, when man says, I have seen, I have listened to, I have experienced, he says with his body attachment, body feeling, not out of prajnana dharma. ఇక్కడ 2 విధములైనటువంటి ఐ ఉన్నవి. Here there are 2 forms of I. ఈవైఈఐ ఒకటి, One is E-Y-E-I. ఏకాక్షర ఐ ఒకటి. There is one lettered I. ఈవైఈఐ అనేటువంటిదే దేహమునకు పోల్చుకుంటుంది. E-Y-E-I relates to the body. ఏకాక్షరం ఐ అనేటువంటిదే ప్రజ్ఞాన తత్వమునకు ప్రకటిస్తుంది. The single lettered I expresses that prajnana. అయితే ఈనాటి మానవుడు దేహాత్మ సంబంధమైనటువంటి యొక్క నేనును ఉపయోగించి నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని పదములు ఉపయోగిస్తున్నాడు. But today man with this body attachment and body feeling starts declaring, I have seen, I am listening, I am experiencing. విద్యార్థులారా, Students, చూచున్నది కన్నులు కాదు, it's not the eye that sees, వినున్నది చెవులు కాదు, is not the ear that listens, చేయున్నది చేతులు కాదు, is not the hand that does,
Within all this, ఈ ప్రజ్ఞాశక్తి అనేటువంటిదే చేయిస్తూ, చూస్తూ, వింటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నది. it is the power of the prajnana that makes you see, that makes you listen to, that makes you experience, that makes you enjoy. కనుక మానవుడు దేహ సంబంధమైనటువంటి అహంకారములకు గురికాక ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రజ్ఞాతత్వమునకు వశుడైనప్పుడే ఈ దివ్యతత్వమును కొంత అర్థం చేసుకోగలడు. Therefore, man should never yield himself to the ego of the body. He should have that Atmic consciousness, then he can enjoy. కనుక మానవత్వం అనేటువంటిది కేవలము దివ్యత్వంతో కూడినటువంటిదే కాని దేహేంద్రియ మన ప్రభావం చే చేరినటువంటిది కాదు. Human life consists of divinity and not merely the body and the limbs associated with it. మానవత్వములో ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ ఏ విధంగా మనకు అర్థమవుతుండాలి? In human life, how do you understand this I, prajna? ఈ ఐ అనేటువంటిది నిష్కలంకమై నిస్వార్థమై ప్రకాశిస్తూ ఉంటుంటాది. This I is pure, unselfish and shines. దీనిని ఈ కాలపు విద్యార్థులు కాన్షియన్స్ అని పిలుస్తూ వచ్చారు. This modern students call it conscience. తాము ఏమి చేసినప్పటికీ తమ కాన్షియన్స్ అనేటువంటిది మంచి చెడ్డ నిర్ణయం చేస్తూ ఉంటుండాలి. Whatever they do, it is the conscience that decides whether it is good or bad. మానవుడు ప్రాకృతమైనటువంటి దృష్టిలో, ప్రాకృతమైనటువంటి భాషల్లో, ప్రాకృతమైనటువంటి ప్రవర్తనలో ఎన్ని విధములైనటువంటి యొక్క ఇది ప్రవర్తించినప్పటికీ ఈ ప్రజ్ఞాశక్తి యొక్క తత్వము సత్యత్వమై, నిత్యత్వమై, త్రికాల భాగ్యమై నిరూపిస్తూ ఉంటాది. In spite of worldly thought, worldly behavior, worldly actions, this I, this prajnana is present beyond all the three ఒక times. చిన్న ఉదాహరణము. A small example. ఒక చోరుడు రాత్రి ఒక ఇంటిలో ప్రవేశించి అనేక విలువైనటువంటి యొక్క నగలను అపహరించాడు. A thief entered into the house and caught hold of valuable jewelry. కానీ కొన్ని తెల్లవారేటప్పటికి అనుమాన ఆస్పదము చేత ఆ యొక్క దొంగను పట్టారు పోలీసులు. Because of benefit of doubt, next morning, police caught hold of him. కానీ ఈ పోలీసు నుంచి తప్పించుకునే నిమిత్తమై తాను నేను ఎక్కడికి పోలేదనియు, అపహరించలేదనియు, నేను రాత్రి లేదనియు, నిద్రిస్తున్నాననియు అనేక విధములుగా అసత్యములాడుతాడు. To escape punishment from the hands of the police, he started bluffing that he was not there that night, that he was sleeping, that he did not commit any act of కానీ theft. ప్రాకృతమైనటువంటి పదములు, ప్రాకృతమైనటువంటి దేహము, ప్రాకృతమైనటువంటి మనస్సు ఈ విధమైనటువంటి అసత్యములు ఆడుచున్నప్పటికీ తన కాన్షియన్స్ మాత్రము రాత్రి నీవు వెళ్ళావు, నీవు దొంగిలించావు, తెచ్చిన పదార్థాలు ఫలానా చోట పెట్టావు, ఎందుకు అసత్యం ఆడుతున్నావు అని అది ఖండిస్తూ వస్తుంది. From the worldly point of view, by word, with the body he may say that he has not done, but the prajna inside will say, you are a thief, you committed theft the previous night, you kept the valuable jewelry at certain place. He అదే started declaring. సర్వజ్ఞత్వంతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞాతత్వము. That is all pervasive nature of prajna. అయితే ఇట్టి ప్రజ్ఞాతత్వాన్ని మనం గుర్తించవలనన్నా దీనికి ఒక యోగం ఉంటున్నది. To know this nature of prajna, there is a yoga. ఏమిటి ఈ యోగం? What is this yoga? క్రియాయోగమా, Is it kriya yoga లేక హఠయోగమా, or hatha లేక yoga భక్తి యోగమా, or bhakti లేక yoga, జ్ఞానయోగమా, jnana yoga, లేక కర్మయోగమా? karma yoga? ఏమిటి ఈ యోగం? What sort of yoga it is? ఇవన్నీ విసర్జించి లేక పతంజలి యోగానికి నువ్వు ప్రారంభిస్తున్నావా? Leaving them all, have you started Patanjali yoga? కాదు కాదు. No. ప్రాచీన కాలము నుండి మానవులను మరుగు చేస్తూ, మరిపిస్తూ కొన్ని పదములను సృష్టించి సత్యాన్ని విస్మరించి అసత్యాన్ని విశ్వసించి లోకములో ప్రచార ప్రబోధములు జరుపుతూ వచ్చారు. Since in ancient times, the truth is hidden, spreading the falsehood, there are so many other words which have gained popularity since ancient యోగం times. అనగా కేవలం శరీరంతో మనస్సుతో ఆచరించేటువంటి యొక్క దేహంతో కూడేటువంటి యొక్క కసరత్తు వలె భావిస్తూ వచ్చారు. We consider it that this is a body exercise. కానీ యోగం అంటే దీనికి ఇది కాదు అర్థము.
Yoga is not physical exercise. యోగమనగా ఆనందము అని అర్థం. Yoga meant bliss. ఇది సరి అయినటువంటి అర్థము. This is appropriate meaning. కనుక ఈ ఆనందం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది? When do you get bliss? నేను అనేటువంటి యొక్క ప్రజ్ఞాతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. When you have full faith on this I, the prajna, then you will have bliss. ఈ యోగం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం మనకి ఏమిటి? What is the result out of yoga? మనము మన జీవితమంతా ఇక్కడను ప్రజ్ఞాశక్తితో మనము జీవించినప్పుడు ఇదియే కలిగేటువంటి ఆనందం. When we spend a life with that power of prajna, you will have the bliss. జీవతత్వాన్ని బ్రహ్మత్వములో ఏకము చేయటమే యోగము. The unification of the individual with the divinity. రెండు కాని ఒక్కటే యోగము. Not two, one is the secret of yoga. జీవ బ్రహ్మతత్వములో రెండు కూడాను ఏకమే కాని అనేకము కాదని ప్రబోధించేటువంటిది యోగము. Yoga propagates that the individual and the Brahma are one and the same. దీనినే శృతి ఏకం సత్ విప్రా బహుదా వదంతి. This Shruti ఉన్నది declares. ఒక్కటే అయినప్పటికీ దీనికి విప్రులు అనేక విధమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. This is explained this way. The truth is one. Scholars explain differently. ఇది త్రికాలం ఎందుకును మారనటువంటి సత్యం. It is changeless in all the three times. కనుక జీవుడు దేవుడు వేరు కాదు. So individual and God are not different. ఇవి బింబ ప్రతిబింబములని కూడాను మరికొంతమంది బోధిస్తూ వచ్చారు. Some teach that they are object and reflections. అయితే ప్రతిబింబమునకు బింబముకు ఎంతో వ్యత్యాసం ఉంటుంటుంది. However, there is a lot of difference between the object and the image. ఈ ప్రతిబింబ బింబములకు ఉండినటువంటి సంబంధమును చక్కగా పురస్కరించుకొని ఈ ప్రజ్ఞాతత్వము చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది. Basing on the relationship between the object and the image, the nature of prajna explains very ఒక clearly. తొట్టిలో నీరు పోసి పెట్టినప్పుడు When there is water in a tub, నీవు ఆ నీటిలో పోయి నీవు నీ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండు. you see your own image in the water. ఇట్టి ప్రజ్ఞాశక్తి యొక్క ప్రబోధనలు ఏ విధంగా ఉంటున్నాయంటే, The teachings of prajna power, ఓ విద్యార్థి, ఆ ట్యాంకులో కనిపించేటువంటి ప్రతిబింబము నీవే కాని నీవు అది కాదు అంటుంది. they start declaring, oh student, the image you find in the tub is just your image but not your true self. అది నీవే కాని నీవు అది కాదు. That image is yours but not yourself. ఏంటి ఈ అర్థం? What is that? అది నీవే కాని నీవు అది కాదు. You are that but not yourself. ఇది ఏ విధంగా మనం విశ్వసించడానికి వీలవుతుంది? How can you believe that? చక్కని ఆదర్శము. A true idea. ఇలాంటి హత్తుకునేటువంటి ఆదర్శములు చెప్పలేనటువంటి వారు ఉండటం చేతనే, చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అయి ఈ ఆధునిక విద్యార్థులు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కోల్పోతున్నారు. Since there are none who would give illustrations that would be imprinted in our heart, students have lost faith in spirituality. అది నీవే కాని You are that, నీవు అది కాదు. but you are not that absolutely. ఎట్లా ఇది? How? రెండింటినీ సమన్వయపరిచేటువంటిదే ఈ ప్రజ్ఞాతత్వము. It is the prajna that coordinates both. ఏ విధంగా అనగా, How? నిన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ ఈ బింబానికి తగులుతుంటాది కానీ ప్రతిబింబానికి తగలటం లేదు. When you are beaten, the blows will be on your body but not to the image. అందువల్ల నీవు అది కాదు. Therefore, you are not that. నీవే అది అయితే నీకు కొట్టిన దెబ్బ కూడాను ఆ ప్రతిబింబానికి తగలాలి కదా. If you are that, all the beatings given to you must go to that image also. విద్యార్థి, నీవు అది కాదు, అది నీ ప్రతిబింబం. Therefore, student, you are not that, just mere reflection. అయితే అది నీవే. However, you are that only. ఇది ఏ విధంగా విశ్వసించడానికి వీలవుతుంది? How can you understand? అయితే ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా తిట్టితే నీకు కోపం వస్తా ఉంది. However, if that reflection or image is scolded, you are also hurt. కాబట్టి దానిని తిట్టితే నీకు కూడా కోపం వస్తుండాలి. If that is accused, you are also నిన్ను angry. కొట్టితే దానికి దెబ్బ తగలటం లేదు. But if you are beaten, the image is not beaten in కనుక turn. దానిని తిట్టినప్పుడు నీకు కోపం వస్తుండాలి కనుక నీవు అదే. Therefore, when your image is accused, you suffer. నిన్ను కొట్టినప్పుడు దానికి దెబ్బలు తగలటం లేదు కాబట్టి అది నీవు కాదు. Since it is not hurt when you are beaten, you are not that. ఇది ప్రజ్ఞాతత్వంతో ప్రబోధించేటువంటి యొక్క సత్యము.
This is the truth out of prajna's nature. ఈ ప్రజ్ఞనే అన్ని ధర్మముల కంటే ప్రధానమైనటువంటి ధర్మము. Out of all dharmas, this prajna is the chief సర్వ one. ధర్మముల యొక్క సంపత్తి యొక్క విలువ కూడాను ఈ నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో ఇమిడి ఉంటుండాలి. The summum bonum of all the dharmas is contained in దీనికి prajna. ఈనాటి పిల్లలకు చక్కని ఉదాహరణము. For students, a good example now. ఇవన్నీ చిల్లర ధర్మములు, విలువ లేనటువంటి ధర్మములు అని చెప్పాను. All these dharmas are cheap, which have no value. ఇది ఎట్లా విలువ లేదని చెప్పవచ్చు? How do you say they have no value? చెప్పడానికి ఎట్లా వీలవుతుంది? How is it possible to అని say? విచారణ చేస్తే When you inquire like that, ఒక్క రూపాయికి 100 నయా పైసలు. for 1 rupee, you get 100 naya paise. చూసారా? 100 రూపీస్ నోటుకు 10,000 నయా పైసలు. For 100 rupees note, you'll get 10,000 naya paise. ఈ 10,000 నయా పైసలు మనం తీసుకుంటే పెద్ద మూట కట్టుకోవాల్సి వస్తుంది. When you just collect 10,000 naya paise, it will be a big bundle. ఇది పెద్ద భారంగా ఉంటాది. It will be heavy weight. దాచడానికి వీలు కానటువంటిదిగా You cannot ఉంటాది. hide it. కనుక ఈ 10,000 నయా పైసలో నీవు ఇచ్చి 100 రూపాయల నోటు నువ్వు తీసుకో. So give this 10,000 naya paise and get 100 rupee note. ఈ 100 రూపీస్ నోటు లైట్ గా ఉంటుండాలి. This 100 rupee note is light ఈ in weight. 10,000 నయా పైసలు విలువ కూడా దీంట్లో ఉంటుండాలి. This 100 rupee note will have as much value as the లైట్ గా 10,000 naya ఉంటుండాలి. paise. దాచుకోవటానికి వీలవుతుంది. It's quite possible to hide it also. కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేటువంటి యొక్క కృష్ణగీతలో ఉండినటువంటి సారాంశం ఏమిటి? నీవు ఈ చిల్లర ధర్మములు అనేటువంటివంతా కూడా 10,000 నయా పైసలు నాకు ఇచ్చేసేసి. Therefore, what is the secret or the significance behind the Gita? It says, give out all the మోక్షయిష్యామి cheap. మాచుచ. ఈ 100 రూపీస్ నోట్ అనేటువంటిది నీకు ఇచ్చేసేస్తాను. This 100 rupee note, moksha ishyami masucha. దానిని తక్కువ చేయను, ఎక్కువ చేయను. I don't devalue it. I don't give ఈ value higher. 10,000 నయా పైసలకు ఉన్న విలువనే 100 రూపాయల నోటుకు విందు. The 10,000 naya paise will have as much ఈ value as 100 100 రూపాయల rupee note. నోటు విలువనే 10,000 నయా పైసకు ఉన్నది. Similarly, 100 rupee note will have the same value ఇది as 10,000 naya paise. సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఈ చిల్లర ధర్మంలంతా నీవు పెట్టుకోవద్దునైనా నేను అనేటువంటి ప్రజ్ఞానతత్వం అనేటువంటి పెద్ద నోటును నువ్వు తీసుకో. Therefore, don't follow the cheap paths of dharmas. Have this 100 rupee note, that is prajnana dharma. ఇది మానవత్వంలో ఉండేటువంటి ప్రజ్ఞ. This is the prajna within the human being. ఇంకా ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి వేరు నామరూపములతో కనిపిస్తున్నాయి. కానీ Then the body, the mind, intellect, the ego, they appear to be different. ఇవి అన్నింటి యొక్క తత్వము ఒక్కటే. Their nature is just one only. మనస్సు యొక్క వికారములే ఈ పేర్లకు కారణాలు. The mistaken identity of the mind has got these synonyms. కనుక ఒకే మనసే The same mind ఇన్ని రకములైనటువంటి యొక్క రూపనామములు ధరిస్తూ ఉంటుండాలి. assumes various names and forms. అయితే ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి ఎందుకును ఉన్న ప్రజ్ఞ ఒక్కటే. However, in the body, the mind, intellect and antakarana, it is present, the prajna exists. కనుకనే దీనిని ప్రజ్ఞాతత్వ విచారణలో మనం అర్థం చేసుకోవాలన్నా అన్నింటి యందు ప్రజ్ఞ ఉన్నది. కానీ To understand the nature of prajna, we should know that there is prajna in నామములు everything. వేరువేరుగా మారిపోతూ వచ్చాయి. But however, it changes. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు ఎన్ని పదార్థములు చేసినప్పటికీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క కామన్ మ్యాటర్ షుగర్ ఒక్కటే. In various sweets such as laddu, gulab jam, barfi and all that, the sugar is one and the same. కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అనేటువంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. కానీ అన్నింటి యందు ఉండేటువంటి ప్రజ్ఞ ఒక్కటే. Similarly, అదే నేను. Similarly, in body, mind and intellect, antakarana and limbs, ఇది ఎట్లా ఉంది different. నేను I is అనేటువంటిది. same. ఇది ఎట్లా ఉంది నేను అనేటువంటిది. How does it exist? ఈ దేహము, ఇది నా దేహమే. This is my body. మై వచ్చింది అక్కడ నేను అని. There came the sense mind. ఇది నా మనస్సు, This is my mind. ఇది నా చిత్తము, This is my chitta. ఇవి నా ఇంద్రియములు, These are my limbs. నా అంతఃకరణ. This is my antakarana. కాబట్టి అన్నింటికి నా 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 నా. Here we say my everywhere. అయితే ఇది సంస్కృతంలో నా అనేటువంటిది కాదు అని కూడా అర్థమవుతుంది. But in Sanskrit, when we say na, it means a denial. నా దేహము నేను కాదు. In Sanskrit, when you say na deha, I am not the body.
నా మనసు నేను మనసును కాదు. When you say na manasu, I am not the mind. చూచారు, ఇలాంటి చిన్న చిన్న పదముల లోపలనే విశాలమైన అనంతమైన అర్థములు దాగి ఉంటున్నాయి. See this in small words, there's infinite meaning, subtlety is there. కనుక నా మనసు నా బుద్ధి నా చిత్తం అంటే ఇది నేను కాదు అని స్పష్టంగా అర్థమవుతుండాలి. Therefore when you say na manasu, na buddhi, it seems I am not the mind, I am not chitta. దీనికి ఒక చిన్న ఉదాహరణము. For this a small example. ఒక మంచుగడ్డ ఉంటున్నది. Here is an ice ball. మంచుగడ్డను నీరు అని ఎవరు పిలువరు. No one calls it water. అయితే ఆ మంచుగడ్డలో ఉన్నదంతా నీరే. However, that ice has got water only. ఇది చక్కగా అర్థం చేసుకోండి. You understand clearly. మంచుగడ్డను నీరు అని పిలువరు. No one calls ice as water. కానీ మంచుగడ్డ అంతా నీరుతోనే నిండి ఉంటుంది. But the ice will be full of water only. నీరు లేక ఈ మంచుగడ్డ కాలేదు. Without water, there cannot be ice. కాబట్టి మంచుగడ్డ వేరు రూపాన్ని ధరించిందే కానీ నీటి యొక్క ఆధారమే దీనికి ప్రధానము. However, ice exists separate with a name and form, but the water is the కనుక base. శరీర మనస్సు బుద్ధి ఇంద్రియ అహంకారములకు అన్నిటికీ ఆధారము ప్రధానము ఈ యొక్క చిత్శక్తి అయినటువంటి యొక్క నేనే. Therefore, for the body, mind, intellect, and antakarana, it is the chit shakti. ఇది I ఏ is the base. ప్రజ్ఞాశక్తి. That is the power of prajna. మరొక చిన్న ఉదాహరణము. Another small example. నీవు 10 చెంబులు తీసుకుని వెళ్ళావు. You take 10 tumblers. గంగా నదిలో నీవు 10 చెంబులకు నీరు నించుకున్నావు. You fill those 10 tumblers in Ganges. కానీ 10 చెంబుల లోపల కూడాను ఒక్కొక్క చెంబు లోపల కూడాను గంగా జలం ఉంది కానీ గంగా నది లేదు. In every tumbler, there is water of the Ganges, but not the Ganges river. ఒక్కొక్క చెంబులో కూడాను గంగా నది లేదు. In each tumbler, there is no river కానీ Ganges. ఒక్కొక్క చెంబులో కూడాను గంగా జలం ఉంటుండాలి. However, in each tumbler, there is water of the Ganges. కాబట్టి ఈ గంగా అనేటువంటి ప్రవాహమే ఈ యొక్క నేను అనేటువంటి చిశక్తి. Therefore, this flow of Ganga ఈ is this I. అఖండమైనటువంటి ఈ శక్తి నుంచి Out of this infinite awareness, ఈ యొక్క భిన్న ఖండములైనటువంటి యొక్క రూపంలో ధరిస్తూ వచ్చాయి. the different forms have come into existence. ఈ చిన్న ఖండములంతా కూడాను ఆ పెద్ద ఖండము నుంచి ఆవిర్భవించినటువంటివి. This smaller one is out of that infinity. అయితే దాని అంశమే ఇవన్నీ. However, they are merely ఆ గంగా జలములకు విరుద్ధంగా వేరు లేవు. they are not different from Ganges. కానీ గంగ మాత్రం దీంతో లేదు. But however, it is not గంగా present. జలం ఉన్నది. There is only water of Ganga. కనుకనే శరీరం నందు కూడాను ఆ నేను అనేటువంటి చిశక్తి యొక్క తత్వం ఉంది. Therefore, in the body also, this I awareness. ఈ మనసు నందు కూడాను ఆ ఐ అనేటువంటి యొక్క ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి. In mind also, this prajna awareness. బుద్ధి ఎందు కూడాను ఈ ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి. In intellect also, there is this spark of ఈ prajna. అన్ని అంశములు కూడాను అఖండ అంశం లోపల లీనమైపోతుంటాయి. All these sparks merge in that infinite. కనుక ఈ యొక్క ఏకత్వాన్ని బోధించేటువంటి వేదాంతము ఈ ఆధునిక యుగము లోపల ఎక్కడా కనిపించడం లేదు. In this modern age, the philosophy, spirituality is not explained in terms of unity. దీనికి కారణం ఏమిటి? What is the reason? కేవలం మానవత్వంలో In human life, ఒక చిన్న ఉదాహరణ తీస్తాం. let us take a small example. కొన్ని శ్లోకములు ఎన్నో అర్థాలంతా అందిస్తూ ఉంటుంటాయి. Some slokas convey various meanings. శరీరవాద్యం ఖలు ధర్మ సాధకం. One sloka is Shariramajyam Khalu Dharma Sadhakam. ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది అని దీని అర్థము. The meaning of it is the body is gifted to you to perform righteous acts. సర్వం ఖలివిదం బ్రహ్మ. The another verse is Sarvam Khalvidam Brahma. అనగా ఈ యావత్ సృష్టి అంతై కూడాను బ్రహ్మమయమే. It meant the entire universe is full of Brahma. అహం బ్రహ్మాస్మి. The next verse is Aham Brahmasmi. నేను దివ్యమైనటువంటి చైతన్య స్వరూపుణ్ణి. I am the very form of that divine awareness. ఈ విధంగా ఒకవైపున శాస్త్రం బోధిస్తూ ఉంటుండాలి. The Shastra teaches on one hand like this. మరొక వైపున ఈ ఆచార బ్రాహ్మణుల ఇంట్లో పూజలన్నీ అయిన తర్వాత ఒక అనాచార సంబంధమైనటువంటి శ్లోకం కూడా ఒకటి కల్పించారు. However, on the other hand, in the house of a traditional Brahmin house, after worship, there is another meaning also. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ.
ఓ భగవంతుడా, నేను పాపిని, నేను చేసిన కర్మాలంతా పాపమే, నా ఆత్మ పాపమే, నేనే కాదు నా తల్లిదండ్రులంతా పాపమే. So after worshiping that old traditional Brahmin house, he begins to say that I am a ఎంత sinner. అసభ్యంగా ఉంటుంటాదో మీరు యోచించేయండి. Acts are sins, parents are sinners. What kind of? ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటి కల్పించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the significance in having these artificial things? ప్రజలను కేవలం అమాయకమైనటువంటి ప్రజలను మోసపుచ్చి, Only deceiving ignorant people, వారు ఏదో ఒక కర్మలకు బద్దులైనారని చెప్పి బోధించి, teaching that they are ఆ bound by కర్మ పరిహార నిమిత్తమే ధనమును చెల్లించుకునే నిమిత్తం ఇలాంటి శ్లోకాలు ప్రారంభించారు. only to receive money. By telling them that they can be free from this karmic effect, these things are done. కాదు కాదు, సర్వము బ్రహ్మ నుండి ఆవిర్భవించినదని శాస్త్రం బోధిస్తుంటే, When Shastra teaches that everything originated from ఈశ్వర Brahma, సర్వభూతానాం అని ఉపనిషత్తులు బోధిస్తుంటే, when Upanishads teach Ishvara Sarvabhutana, ఈశావాస్యం ఇహం సర్వమని ఉపనిషత్తులు చెప్పుతుంటే, when Upanishads declare Ishavashyam idam మధ్యలో sarvam, ఈ పాపోహం పాపకర్మాహం ఎక్కడి నుంచి వచ్చింది? what is the fun of saying I am sinner? ఇది కేవలము ఇలాంటి కల్పితాలంతా కూడా సృష్టించి, These things are merely created. దీనివల్ల మానవులను భయపెట్టి, Man is frightened. భ్రమింపజేసి, He is put to illusion. ఉన్న విశ్వాసం కూడా పూర్తి ఊడిపోయేటట్టు They చేసుకున్నారు. were put to such a state that they lost the existing faith also. ఇలాంటివన్నీ కూడా ఈనాటి ఆధునిక విద్యార్థులు వినటం చేతనే ఆ విద్యార్థులకు విశ్వాసం లేకపోతున్నారు. Because modern students listen to such perverse interpretations, they lost faith. కనుకనే నేను ప్రశాంతి నిలయంలో కూడాను ఈ యొక్క శ్లోకాన్ని మార్పించాను. Therefore, Swami changes that shloka in మా Prashanti Nilayam. పూజారి కూడాను చెప్పేటువంటి వాడు ఇంతకు పూర్వం. That priest also in Prashanti Nilayam used to ఆ repeat. పాపోహం అనేటువంటి తీసివేసి ప్రాప్తోహం, ప్రాప్తకర్మాహం, ప్రాప్తాహం, ప్రాప్త సంభవామి, ప్రాప్తోహం, ఇదంతా నా ప్రాప్తి. నేనింత ఉత్తముడిగా జన్మించాను, నేనింత పవిత్రుడిగా జన్మించాను, నా తల్లిదండ్రులు ఇంత పవిత్రులు, నా ఆత్మ పవిత్రమైనటువంటిది, నా కర్మ పవిత్రమైనది అనేటువంటి దీనిగా మార్చివేశారు. Swami changed it. Instead of saying I'm a sinner, I'm a deserved one. Instead of saying my parents are sinners, no, my parents are noble one. చేసే ప్రక్రియలను పట్టి పాపము పుణ్యమని చెప్పుకుంటున్నారే కానీ ఇందులో పాప పుణ్యములు ఏమాత్రము లేవు. Basing on our actions, we say one is virtue, other is a sin. In fact, there are అయితే none. దోషములు అని ఉన్నాయి కానీ పాపము అని పేరు పెట్టకూడదు. However, there are defects. You can't call it a sin. మానవుడు తెలిసియో తెలియకనో కొన్ని తప్పులు చేస్తుంటాడు. Knowingly or unknowingly, man commits certain అయితే ఆ తప్పులు కూడా ఈ మానవుడు చేయకూడదు. However, man should not commit mistakes as such. ఎందుకంటే రాగద్వేషము, కామ, క్రోధములు ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి పశు లక్షణాలు. Why? Because this kind of attachment, the hatred, etc., ఆ are the పశు qualities of లక్షణాలు animals. మానవుల్లో చేరిపోయినప్పుడు When they join you, ఈ కామక్రోధం అనేటువంటి రోగంతో పీడింపబడేటువంటి వ్యాధిగ్రస్తుడిగా ఉంటాడు. he suffers from sickness out of the diseases of this greed and anger. కనుక ఈ అసూయ, ద్వేషము, కామము, ఈ క్రోధము అనేటువంటిది ఒక రోగాల వంటివి. Therefore, the hatred, the ego and the jealousy are sort of diseases. ఈ రోగములు సామాన్యమైనటువంటి యొక్క వైద్యంతో తీరేటువంటివి కాదు. These diseases cannot be cured by an ordinary doctor. సామాన్యమైనటువంటి యొక్క వైద్యులు వచ్చి దీనిని బాగు చేసేటువంటిది కాదు. Ordinary doctor cannot come with a prescription. శారీరక సంబంధమైనటువంటి వ్యాధులైతే వారు నివారణ చేయవచ్చును. He can certainly suggest a cure for body diseases. కానీ ఇది కేవలము అంతఃకరణ సంబంధమైనటువంటి రోగాలు. But these are the diseases of the inner senses. ఈ రోగమును నివారణ చేసేటువంటి యొక్క దివ్యౌషధం ఒకటి ఉన్నది. However, there is a great medicine, a prescription. అది భగవత్ ప్రేమ. That is the divine love. ఆ ప్రేమతత్వాన్ని మనం పొందితమంటే, When once we get that divine love, అహం అనేటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో మనం ప్రవేశించగలం. we can certainly enter into this prajna, that రోగం I. ఎప్పుడు నివారణ అయినదో ఆరోగ్యం మనకు ప్రాప్తించింది. The moment disease is gone, you will be healthy. ఈ రోగం ఉండినంత వరకు కూడాను మనకు ఆరోగ్యం ఏనాటికి మనం ప్రాప్తించదు. So long you are sick, you can never be healthy. కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, in human life, we should develop divine love. అయితే ఏమిటి ఈ ప్రేమ? Then what is love? ఈ ప్రేమను కూడా ధర్మంగా మనం పోల్చుకుంటూ పోతే అమ్మా బిడ్డల ప్రేమ, అప్పా బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్ల ప్రేమ, ఈ ప్రేమను చూసుకుంటూ పోతే గురు శిష్యుల ప్రేమ అన్నీ పోతుంటాయి.
ఎక్కడెక్కడికో పోతుంది ఈ ప్రేమకి ఇంకా అంత్యమే లేదు. If we think of this love is limitless because there is love between the husband and the wife, love between brothers, love between sisters and so on. ఇవన్నీ ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు. We can't call them as true love. కేవలం ప్రాచీనులందరూ కూడా దీనికి ప్రేమ అనేటువంటి దానిని పెట్టారు కానీ ఇది కేవలము అనురాగమే కానీ ప్రేమ కాదు. Ancient people called it prema. It's not true love. It's just anuraga. అనురాగమునకు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There's a lot of difference between prema and anuraga. శరీర మనోబుద్ధులకు సంబంధించినటువంటి అన్ని కూడాను అనురాగాలే కానీ ప్రేమ కాదు. That which relates to the body and mind intellect is anuraga but not prema. ఆత్మతత్వమునకు బ్రహ్మతత్వమునకు ఐ అనేటువంటి యొక్క అహం తత్వమునకు సంబంధించినటువంటిదే ప్రేమ. That which relates to this aham or atma or brahma is only prema. ఈ ప్రేమకు లోక సంబంధమైనటువంటి అనురాగమైనటువంటి ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసము పిల్లలు చక్కగా గుర్తించాలి. Students should realize this worldly anuraga and the divine prema or love. లోక సంబంధమైనటువంటి ప్రేమకు దివ్యమైనటువంటి పరమాత్మ సంబంధమైన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There's a lot of difference between worldly love and divine love. లోక సంబంధమైనటువంటి ప్రేమ పుచ్చుకునేటువంటిదే కానీ ఇచ్చుకోదు. Worldly love receives but it never gives. దివ్యమైనటువంటి ప్రేమ ఇచ్చుకునేదే కానీ పుచ్చుకోదు. Divine love gives, never receives. చాలా వ్యత్యాసం. That is the difference. గివింగ్ 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 ఇచ్చేదే ఇచ్చేదే ఇచ్చేదే. The divine love goes on giving and giving and giving. తిరిగి ఇమ్మని కూడాను కోరదు. It never expects anything in return. మీరు పుచ్చుకునేదే 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 కానీ ఇస్తామనేటువంటి త్యాగం అక్కడ ఉండనే ఉండదు. You go on receiving, no sense of కారణం ఏమిటి? sacrifice. అది ప్రేమ కాదు కనుకనే అది ఇస్తామనే త్యాగం మనకు రాదు. What is the reason? It's not true love, therefore you don't కనుకనే ఆ sacrifice. త్యాగము లేనంత వరకు కూడాను మనకు బంధనే. So long we don't have sacrifice, we are in bondage. కనుకనే శృతి కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. Therefore Shruti also త్యాగము చేతనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది, కానీ త్యాగం లేక అమృతత్వం మనకు లభ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తూ వచ్చింది. Shruti definitely declared through sacrifice only you can reach that exalted position of eternity and immortality. కనుక మన ప్రాచీన వేదాంతమునందు ఉన్నటువంటి యొక్క ప్రతి పదమును కూడాను అంతరార్థము ఎంతో అనంతంగా విశాలంగా ఉండేటువంటిది కానీ సంకుచితంగా ఉండేటువంటివి కాదు. Therefore every word in Vedanta has got that infinite meaning but not narrow feeling. ఇంకొకటి, ఏకాంతంగా నేను ధ్యానం చేస్తున్నాను జపం చేస్తున్నాను అని భావిస్తారు కొంతమంది. People feel that they proceed in meditation and japa in loneliness. ఏకాంతం అంటే ఏమిటి? What is meant by solitude? కేవలం తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని రూములో ఒంటరిగా కూర్చొని అనేక విధముల అవస్థ పడేయటమా ఏకాంతము? Does solitude mean closing the doors and windows, sitting all alone? లేక Is that గ్రామాలు solitude? ఇండ్లు ఆలు బిడ్డలను సర్వులను వదిలిపెట్టి అరణ్యములో పోయి చెట్టు తొరల్లోనో లేక గుట్టె గహుల్లోనో కూర్చొని జపించుకోవటమా ఏకాంతము? Or does solitude mean leaving the family, the wife and the children sitting in the trunk of the tree or in a cave? Does it mean solitude? ఏకాంతానికి అర్థమైన సరైనటువంటిది కాదు ఇది. It is not a proper meaning. ఏకాంతమనగా ఏమిటి? Solitude, what does it mean? మన దృష్టిని భగవంతుని పైన మరల్చటమే ఏకాంతం. Directing our vision towards divinity is అడవుల solitude. యందున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేట ఉన్నను ఎక్కడుండినా కూడాను నీ మనస్తత్వము భగవంతుని పైన మరల్చటము అదే ఏకాగ్రత. Whether you are in a village or in a town or in a forest, అదే ఏకాంతము. you should concentrate your attention on the divinity. That is solitude. దేహముతో కాదు లభించేది, It's not the one that you get out of the మనసుతో body, కాదు లభించేది, not out of the mind. కనుకనే అది ఏకాంతం. That is the real ఈ ekanta. ఏకాంతం అనేది ఏమిటి? నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంతో కూడటమే ఏకాంతము. Solitude or ekanta meant developing the feeling of this prajna. ఇది ఏ మతం వారు కానీ ఏ విద్యావంతుడు కానీ ఏ మేధావి కానీ ఇది కాదని చెప్పలేడు కదా. No one can deny, any follower of any religion, no scholar can ఏకాంతమని deny. ఈనాడు చెప్పేటువంటి ఏకాంతాలంతా కూడాను కేవలము అస్తవ్యస్తమైనటువంటి ఏకాంతాలు. నీవు పోయి అరణ్యంలో కూర్చుంటావు కానీ నీ బుద్ధి వచ్చి ఊర్లో తిరుగుతుంటాది. ఇది ఏకాంతమని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది? The solitude or ekanta declared today is to ask you to go into the forest with all your intellect or the mind on the family only. కనుక ఏకాంతం అనేటువంటిది ఏమిటంటే కేవలము ఒక దివ్యత్వముతో నీ మనస్తత్వమును ఏకము చేయటమే ఏకాంతం.
So ekanta or solitude meant ఈ merging of the మనస్సు దాంతో individual. ఏకము కాకుండా ఉన్నంత కాలం కూడా ఇది అనేకాంతమే. So long it doesn't merge with the divinity, it is anekanta మనస్సు ఒక plurality. క్షణమైనా కూడా స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదది. Mind cannot be stable even for a moment. ఇది ఒక కోతి వంటిది. It's like a monkey. సామాన్య కోతి కూడా కాదు, ఇది పిచ్చి కోతి. It's not an ordinary monkey, mad monkey. ఇలాంటి మనస్తత్వములకు ఏకాంతం ఏ విధంగా జరుగుతుంది? With such a mind, how do you expect real ekanta solitude? సరైన మార్గం ఏమిటి? ఈ యొక్క ప్రజ్ఞాతత్వంతో చేర్చడమే ఏకాంతం. The real ekanta meant the unity with that prajna nature. ఇంకా రెండవ పదం ఉంటుండాలి. Then the second word. ఇది ఒక విధమైనటువంటి అర్థమును మనం తీసుకుంటే When we take a sort of a meaning, దాచుకోవటము కాదు, it's not hiding either, లేక దొంగిలించటము కాదు, or not stealing. ఇది అపహరించటము కాదు. It's not just capturing. కానీ దీనికి గుహ్యము అన్నారు. It is called guhya or secret. అనగా ఒక విధమైనటువంటి యొక్క దాచుకునేటువంటి తత్వము అని కూడా దీనికి ఒక పేరు. However, it also called a sort of hiding. ఏమిటిని మనం దాచుకుంటాం? What is it that you hide? విలువైనటిదిగా ఉన్నప్పుడే దాన్ని దాచుకుంటాం. When it is valuable, it is hidden. ఇది చాలా గొప్పదిగా ఉండినప్పుడే దీనిని దాచుకుంటాం. When it is highly valuable, you hide it. కనుకనే ఇది ఏమిటి ఈ యొక్క గొప్పది, ఏమిటి ఈ యొక్క విలువైనటువంటిది? What is that great thing? What is that greatness there? What is its value? ఇదే అహం ప్రజ్ఞ అని. That is aham prajna. దీనినే ప్రజ్ఞానము అని కూడాను, This is also called దీనినే prajna. బ్రహ్మజ్ఞానము అని కూడాను, This is also called దీనినే brahmajnana. అద్వైత జ్ఞానం అని కూడాను, This is called ఇదే non-duality. ఆత్మజ్ఞానం అని కూడాను. That is atmajnana. దీనికి అంతా కూడాను మనము దాచుకోవలసినటువంటిది. All these things have got to be hidden within. ఇది ఇష్టం వచ్చినట్టు కదా మనము విసర్జించవలసినటువంటిది కాదు, You cannot throw it aside as ఇష్టం you like. వచ్చినట్టుగా ఉపయోగించుకునేటువంటిది కాదు. You can't make use of it in ఈనాడు any ఈ way. బ్రహ్మజ్ఞానం మనము ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నామంటే దీని వెల మనకు తెలియటం లేదనే అర్థం. When you make use of this brahmajnana as you like, it means you don't know its value. ఒక డైమండ్ ఉంటే When there is a diamond, అది డైమండ్ అని తెలియకుండా ఉండినంత వరకు కూడాను మానవుడు ఒక పేపర్ వెయిట్ మాదిరి ఒక టేబుల్ పైన పెట్టి ఉపయోగిస్తాడు. so long man does not know the value of a diamond, he will make use of it as a paperweight. నిజంగా దాని విలువనేగిని తెలిస్తే గాడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు. Truly, when he knows its value, he will కేవలం lock it దాన్ని up in లాక్ Godrej. చేయటమే కాదు, ఆ కీస్ కూడా చాలా భద్రంగా పెట్టుకుంటాడు. Not only lock it, he will keep the keys in security. ఎప్పుడు ఇంత భద్రత కలుగుతుండాలి? When there is safety, విలువ తెలిసినప్పుడే దీనికి భద్రత కలుగుతుండాలి. when the value is known, విలువ తెలియనప్పుడు దీనికి భద్రతే ఉండదు. when the value is not known, there is no కనుకనే ఈనాటి security. విద్యార్థులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విలువ తెలియకుండా పోవటం చేతనే దీనిని కేవలం అలక్ష్యంగా అనుభవిస్తున్నారు. Since students do not know the value of the spirituality, they ఇది neglect it. సంకుచితమైనటువంటి మనసుతో అనుభవిస్తున్నారు. They enjoy with a narrow mind. దీన్ని విలువను మొట్టమొదటి తెలుసుకోవాలి. First, they should know its value. కనుకనే తొలిస్తా చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే, రత్నము యొక్క విలువను మొట్టమొదటి తెలుసుకో. First, know the value of the gem. ఆ రత్నము విలువనే నీకు తెలియకపోయినప్పుడు దీన్ని నీ దగ్గర పెట్టుకుని ప్రయోజనం లేదు. When you don't know the value of the gem, there is no point in keeping it with you. ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. A small example. అమాయకుడైనటువంటి ఒక గొర్రెకాపరి కౌబాయ్, An innocent cowboy, అతను అనేక మేకలంతా తోలుకొని కాపుతూ వచ్చాడు. he was rearing number of sheep. ఎక్కడో ఆనాడు ముందు రోజు రాత్రి కదా వచ్చినట్టుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. On one day in the night time, there's downpour of rain. ఆ వర్షం లోపల ఒక కొండ నుంచి కూడా అంత నీరు ప్రవహిస్తూ వచ్చాయి. Water started flowing on one ఆ side of the ప్రవాహ వేగము లోపల ఒక్క చోట ఏదో తన మెరుస్తూ వచ్చుండాలి. Along that flow of water, he started seeing a shining one. అక్కడికి మేకలు తోలుకొని పోయాడు ఈ యొక్క కౌబాయ్. This cowboy took all these goats there. చూచాడు ఆ యొక్క ఇది చాలా మెరుస్తూ ఉంటున్నది. He saw that shining object. కానీ అతనికి డైమండ్ అని తెలియదు. He doesn't know that it's a diamond. ఆ యొక్క దీన్ని మెరుస్తూ ఉండేటువంటి రాయిని తీసుకొచ్చాడు, ఒక రంధ్రం పెట్టాడు. He took that shining gem and made a ఆ hole. రంధ్రం లోపల తాడును గుట్టాడు. He just put a thread తనకు there. చాలా ఇష్టమైనటువంటి ఒక మేకపిల్ల, చిన్న మేకపిల్ల మెడను కట్టాడు. He tied it round the neck of a small goat that he liked most. తన మేకపిల్ల మెడలో చాలా ప్రకాశవంతమైనటువంటి రాయి ఉంటుండాదని చాలా ఆనందిస్తున్నాడు. That there is a precious gem that is shining brilliantly. He was happy about it. అదే మార్గంలో ఒకనాడు
రత్నాల వ్యాపారకుడు ప్రయాణమవుతూ ఆ చెట్టు కిందకు వచ్చాడు. Along the same path, another day, another jeweler happened to pass by. అదే చెట్టు కింద ఈ యొక్క కాపరి కూడాను తన మేకపిల్లని పెట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనందిస్తున్నాడు. Under the same tree, the cowboy started enjoying himself with his goat tied up with that precious gem. ఈ రత్నాల వ్యాపారి కన్ను పడింది దానిపైన. This jeweler saw that. వీళ్ళంతా ఈ రత్నాలు తెలిసినటువంటి వారు కనుక తిరగమరిగిన కాలు, తిట్టమరిగిన నోరు, కొట్టమరిగిన చెయ్యి, కట్టినా ఉండవట. The tongue that constantly speaks, the leg that constantly moves cannot be arrested. కనుక ఈ కన్నులు ఎంత మూసుకోవాలనుకున్నా కానీ దానిపైన పడింది. In spite of his desire to close the eyes, he can't. He started looking at it. ఎందుకు ఈ రాయిని దీని మెడలో కట్టావు అని ప్రశ్నించాడు. He started questioning, why have you tied up this ఎక్కడ చిక్కింది stone? దీని? Where did you get it? కానీ ఫలాని చోట ఫలాని యొక్క వర్షం లోపల కొట్టుకుని వచ్చినప్పుడు ఆ తెల్లని రాయి నాకు చిక్కింది, ఇది నాకెందుకు, నా ఇష్టమైనటువంటి మేక మెడలో కట్టి ఆనందిస్తున్నాం అన్నాడు. He said, on that rainy day, along the running water, I saw this precious stone and I tied up to that, this pet goat. కొన్ని లక్షల వేల చేసేటువంటిది ఆ వజ్రము. This gem is lakhs and lakhs of worth. దీనికి వేల అతనికి తెలుసును, He knows its value. కానీ దీని వేల ఈ యొక్క కాపరికి తెలియదు. This cowboy doesn't know its value. తెలియనటువంటి కౌబాయికి చెప్పాడు, మరి అబ్బాయి ఓ 10 రూపాయలు ఇస్తాను, దాన్ని నాకు ఇచ్చేసేయి, నీకెందుకు ఇదంతా, ఆ 10 రూపాయల్లో అనేక రాళ్లు తీసుకొచ్చి అన్ని మేకలకు కట్టుకోవచ్చును అన్నాడు. Since that cowboy is ignorant one, the jeweler said, I'll pay you 10 rupees. You can purchase 100 stones with that and tie them up. కానీ విలువ తెలియనటువంటి యొక్క ఈ కాపరి 10 రూపాయలు తీసుకున్నాడు, లక్షల విలువ చేసేటువంటి వజ్రాన్ని అతనికి ఇచ్చాడు. This cowboy, who is an innocent one, received 10 rupees and gave this precious gem. కానీ విలువ తెలిసినటువంటి ఈ యొక్క వర్తకుడు కూడాను, ఈ యొక్క వజ్రాల వ్యాపారకుడు కూడాను 10 రూపాయల ఇవ్వటము, This jeweler who knows its value, ఇది ఎంత అన్యాయము. it's a gross injustice to value కేవలం 10 తనకు rupees. లాభమే కానీ వజ్రం యొక్క విలువను చాలా పాడు చేసి పెట్టాడు. It gives him profit, but he has undermined the value of the gem. వజ్రానికి తగినటువంటి విలువ కూడా ఇవ్వాలి కదా. He should also give the same value appropriate to the value of the gem. తీసుకున్నాడు, ఆ 10 రూపాయలు తీసుకొని ఈ పిల్లవాడు మేకలు తోలుకొని పరిగెత్తిపోయాడు. This cowboy received 10 rupee note and started running with others. ఒంటరిగా కూర్చున్నాడు ఈ వర్తకుడు. The jeweler sat all alone. వజ్రాన్ని చేతిలో పట్టుకున్నాడు. He caught hold of the diamond. లక్షల విలువ చేసేటువంటి ఈ వజ్రము 10 రూపాయలకు నాకు చిక్కింది కదా అని ఆనందించాడు. This most precious diamond, which is worth lakhs and lakhs, I could get it for 10 తక్షణమే rupees. ఆ వజ్రం చేతిలో పట్టన పగిలి ముక్కలు ముక్కలైపోయింది. Immediately diamond burst there. It broke into pieces. ఏమిట్రా ఇదని ఆశ్చర్యపడ్డాడు. He was surprised. అశరీరవాణిగా చెప్పింది, Then ethereal voice said, ఏ వర్తకుడా, "Oh merchant, విలువ తెలిసినటువంటి నీవు కూడాను నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తువా? you also wanted to deceive me, being విలువ aware తెలియనటువంటి of its వాడే value." ఎంతో మేలు నన్ను ఘనంగా సరైన రీతితో అనుభవిస్తూ వచ్చాడు. Though the cowboy, that is ignorant one, he started తనకెట్టి keeping అహంకారము exalted అభిమానము లేకుండా తన మేక మెడలో కట్టి నన్ను ఆనందించాడు. without any ego or attachment. He has నా put it. విలువ తెలిసి కూడాను నీవు ఈ విధమైనటువంటి రీతి కింద నన్ను మోసం చేస్తున్నావా? ఈ మోసాన్ని నేను చూచి నా హృదయం పట్టన పగిలిపోయింది అన్నాడు. You know my value, but you have deceived me, and you paid 10 rupees. Therefore, I have broken. కనుకనే నిజమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి మన విలువను మనం తెలుసుకొని దీనికి సరైనటువంటి విలువనే మనం ఇవ్వలేదు అంటే హృదయం పగిలిపోతుంది. Therefore, if we don't know the value of the heart and the spirit, it gets broken. కనుక విలువను తెలుసుకొని వెలగండి. Therefore, first know value and conduct కనుకనే yourself. త్యాగరాజు కూడా చెప్పారు, తెలిసి రామచింతన చేయవే మనసా. Therefore, Tyagaraja also said, chant the name of Rama in full knowledge of it. కనుక ఈ విధమైనటువంటి యొక్క తెలుసుకొని దానికి తగినటువంటి విలువను మనం అందించేటువంటిది నిజమైనటువంటి యోగం. Therefore, when you do a thing in full awareness, is the true yoga. ఇంకా రాజయోగము అంటే ఏమిటి? Then what is meant by Raja Yoga? ఇది రాజయోగము. We say it is Raja Yoga. రాజయోగం అంటే కేవలము జనక మహారాజు అనుభవించినాడని చెప్తుంటారు. We say Raja Yoga is the one practiced by Emperor Janaka. జనక మహారాజు ఏ విధంగా అనుభవించాడు? How did he do that? తాను రాజుగా రాజ్యాన్ని పాలించాడు. He was ruling the kingdom as a king. గృహస్థుడుగా జీవించాడు. He lived. త్యాగిగా అనుభవించాడు. He experienced with the spirit of sacrifice. అన్నింటినీ ఆత్మయందు లయం చేశాడు. He merged everything in Atma. చూసారా, మనోచిత్త ఇంద్రియ అహంకారములన్నిటి కూడాను ఈ అహం అనేటువంటి ప్రజ్ఞలో లీనం చేయటమే ఇదే రాజయోగం అన్నారు. Merging the body, the mind and entire body in the Atma is Raja Yoga.
కనుక మానవత్వం లోపల మనం రాజయోగులు కావాలి. Therefore, in human life, we should be Rajayogi. మన చింతనంతా కూడా నివారణ చేయడానికి అది ఒక్కటే సరి అయినటువంటి ఆధారం. To make you free from all worries, that is only the basis. సర్వ చింతలు కూడాను అనగా ఒక చిన్న చింతను మనం పోగొట్టుకోవాలంటే దీనికి ఏమి మనం సాధన చేయాలి? If you are to be free from a small worry, what is it that you should do? విద్యార్థులారా చక్కగా ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. Students, you should realize this clearly. ఒకదానిపైన మనం ఎక్కువగా మోహంగా ఉంటాం. You will be having too much of attachment on a thing. ఆ మోహాన్ని మనం తప్పించుకోవాలంటే ఏమి చేయాలి? What is it that you should do to be away from attachment? దానికంటే ఉన్నతమైనటువంటి దానిని, దానికంటే అధికమైనటువంటి దానిని, దానికంటే అందమైనటువంటి దానిని, దానికంటే పవిత్రమైనటువంటి దానిని మనము చిక్కించుకున్నప్పుడు ఈ మోహం ఈ చిన్న దానిపైన తప్పిపోతుంది. When once you capture something nobler, more sacred, more exalted, then you will lose attachment towards a smaller one. ఇది రామాయణంలో చక్కని ఆదర్శం. This is an ideal in Ramayana. భరతుడు శత్రుఘ్నుడు కేకయ రాజ్యం నుంచి వచ్చారు. Bharata, Shatrughna came out of Kaikeya Rajya. కానీ వచ్చినప్పుడు తండ్రి మరణించాడు అని తెలిసింది. On their return, they came to know that father died. చాలా దుఃఖించాడు భరత శత్రుఘ్నులు. They were grief-stricken. ఈ అంత్య సమయం లోపల రామ లక్ష్మణులకు ఉన్నటువంటి ప్రాప్తి కూడాను మాకు లేకపోయినే. Towards the end, at least Rama, Lakshmana could be there, but we could not be తండ్రికి there. నలుగురు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరికి ఒక ప్రాప్తి, మరిద్దరికి ఒక్కొక్క ప్రాప్తియా? When father has 4 sons, 2 deserved it, 2 అందులో didn't deserve. క్షణములు మాత్రమే మాకు వ్యత్యాసం, కానీ ఎక్కువ నెలలు దినములు కాదు. Just there is a difference of moments at the time of our birth, అని not days and months. చాలా పరితపిస్తూ ఉన్నాడు. ఇంకా విషయం తెలుసుకోలేదు. They started repenting a lot. In fact, they have not known the truth. కౌసల్య దగ్గరికి పరిగెత్తిపోయారు. They went to Kausalya running. అమ్మా, మాకు ఏమిటి ఈ దుర్గతి? They said, Mother, what is this plight? తండ్రి ఏమి చెప్పాలని అనుకున్నాడో మాకు, What is that father wanted to ఏ convey? విధమైనటువంటి ఆదేశం చేయాలనుకున్నాడో ఏమిటో. What kind of command he కానీ wanted to ఆ give? సమయంలో మేము లేకపోయాము. We could not be there at that కానీ time. మా విషయం ఏమైనా అన్నలైనటువంటి యొక్క రామలక్ష్మణులకి ఏమైనా చెప్పారా But anything relating to us, are they conveyed to Rama and Lakshmana, brother? అనేటప్పటికీ కౌసల్య గొల్లుని ఏడ్చింది. When they said so, Kausalya నాయనా, started పుట్టిన crying. నలుగురికి కూడా ఒకే ప్రాప్తి వచ్చింది. There also she had got that type of ఈ తండ్రి result. మరణ సమయం నందు ఒక్క కుమారుడైనా దగ్గర లేరు. At the time of death of the father, none were there. ఏమిటి? అన్నలు ఎక్కడికి వెళ్ళారు? Then they started asking, where are brothers? అరణ్యానికి వెళ్ళారు నాయన. They went into the farm. ఎన్ని దినములైంది? When did they కేవలం go? 11 దినములు మాత్రమే అయింది. They went there, 11 days passed. ఇంకా రాలేదా? Have they not returned? ఇప్పుడు రారు నాయన, ఇంకా 14 సంవత్సరాల వరకు రారు అని కౌశల్య చెప్పింది. They are not going to return now. They should stay there for 14 అప్పుడు years. ఈ కథ అంతా విన్నాడు భరతుడు. Bharata listened to the entire story. మొట్టమొదట తండ్రియే నాకు ప్రాణ సమానమని ఏడ్చినటువంటి ఈ భరతుడు, Bharata, who cried that the father is very his life, అన్నపైన ఉన్నటువంటి ప్రేమ చేత, because of love of the brother, ఆ తండ్రి కంటే అన్నపైన అమితమైనటువంటి ప్రేమ ఉండటం చేత he had higher love, more తండ్రి than the father. ఘటించిన దుఃఖం తగ్గిపోయింది, అన్న వియోగ దుఃఖం ఎచ్చిపోయింది. That grief because of the death of the father has come down, and the separation from the brother has తండ్రి gone మీద up. కోపం వచ్చింది. He was full of anger. కోటమే కాకుండా కోపం వచ్చింది. He was very angry. దుర్మార్గుడా, నీవు ఈ విధమైనటువంటి యొక్క ఆశ చేత నా అన్నకు ఇంత కష్టములు పెట్టివా? Because of this aspiration, you caused this separation. కనుక తండ్రి మరణ చింత తగ్గింది, అన్న వియోగ చింత హెచ్చింది. Therefore, the thought relating to the death of the father has come down, and the thought relating to the separation from brother has gone ఒక up. చిన్న దుఃఖము పెద్ద దుఃఖము చేత అడిగిపోతుంది. A small grief would naturally will come down when you are ఏ put to higher చిన్న grief. సుఖము పెద్ద సుఖము చేత అడిగిపోతుంది. A small pleasure when ఏ compared to a larger అల్పభావము pleasure. అనంత భావం చేత అడిగిపోతుంది. A mean desire, కనుక because the మనలో infinite ఉన్నటువంటి comes యొక్క down. స్వల్పము అల్పమైనటువంటి భావాలను మనము తప్పించుకోవాలంటే అధికమైనటువంటి ఉన్నతమైన భావాలను మనం హెచ్చుకోవాలి. Therefore, in order to separate ourselves from this mean and narrow feelings, we should develop broad feelings. ఈనాడు లోకములో అన్ని మనకు చింతలే. Today in this world, we are full of worry. ఏమిటి ఆ చింతలు? What are those worries? పుట్టుట ఒక చింత, Birth is one worry.
భూమి నుండుట చింత, To live on earth is one worry. సంసారమొక చింత, Family life is a worry. చావు చింత, Death is worry. బాల్యమంతయు చింత, Boyhood is worry. వార్ధక్యమొక చింత, Old age is worry. జీవించుటొక చింత, Entire life sojourn is worry. చింత, All those that goes wrong against our wishes also worry. కర్మలన్నీయు చింత, Everything is worry. కష్టముల్ ఒక చింత, Difficulties are worry. సంతసమొక చింత, Pleasure is worry. వింత చింత, Even the mysterious ones are సర్వ worry. చింతల బాపెడి, ఈ సర్వ చింతల బాపెడి, సర్వేశ ప్రేమ కొనుడు ఇకనైన ప్రజలార కోర్కె మీరా, సర్వ చింతలు బాపే సర్వేశ ప్రేమ. At least so people cultivate the divine love so that you will be free from all these ఇన్ని worries. చింతలు కూడాను ఆ ఒక్క ప్రేమనే అణిగిపోతాయి. The divine love will make you free from all these worries. ఇన్ని చింతలతో మనం ఎందుకు కట్టుబడాలి? Why should we ఆ ఒక్క bound by ప్రేమను this? మనం పెంచుకోండి, Develop that love. సర్వ చింతలు పరిహారమైపోతాయి. Then all worries are solved. ఇంత కన్నను వేరెద్ది ఎరుగ పరతు, What more is to be conveyed? సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా, సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా. Members of this pious assembly, the students of virtue and character, విద్యార్థులారా, students, ఈ చింతలన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్. all these thoughts are passing clouds. వీటి నిమిత్తమే మీరు చింతపడనక్కర్లేదు. You should never be worried of these thoughts. కానీ చింత చేయవలసింది ఒకటే. But there is one that you should think చింతనగా about. విచారం కాదు, It's not worry either. చింతించటం. Thinking. థింక్ చేయవలసినటువంటిది ఏదో పిచ్చి పిచ్చివన్నీ థింక్ చేయకూడదు. మనం What is that you should think, not mad ఈ things. పిచ్చి నావల్సంతా కూడా మనం చదివి దాన్ని థింక్ చేయకూడదు. మనం We should not think all those things. చూసిన that you- దృష్టివన్నీ కూడా మనం థింక్ చేయకూడదు. You should not think of all that you see. నీవు హృదయ స్థాయి నేను 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 నేనే ప్రజ్ఞను, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వాన్ని చింత చెయ్యాలి. You should constantly think that I am Prajna. I am Prajnanam Brahma. అప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. Therefore, by knowledge of the Brahma, you ఏది become నీవు Brahma. చింత చేస్తుంటావో ఆ రూపాన్ని నీవు ధరిస్తావు. The one that you think, you become that form. విద్యార్థులారా, Students, ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్ త్వం అసి, ఈ 4 మహావాక్యముల యొక్క తత్వం కూడాను ఈనాటి పండితులు చేసినటువంటి ప్రచారములకు, దానిలో ఉండినటువంటి యొక్క అనంతమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అర్థములకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. the meaning of the 4 Mahavakyas is taught and propagated by the modern Pandits in a different way. In fact, there's nobler కనుక ఈ things, exalted things. రహస్యాలంతా కూడా మీకు ఎందుకోసం బోధిస్తున్నానంటే, Why Swami teaches all these secrets of Mahavakyas? భవిష్యత్తు భారతదేశపు నాయకులు మీరే. You are the future leaders of Bharat. కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి ఉండినప్పుడు ఏనాడైనా ఒకనాటికి మీకు జ్ఞప్తికి వస్తాయి. When you realize this truth, at least you remind yourself of these things on ఏ one day. కొంతమంది మనసైనప్పుడు ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడతాయి. At least few will enter into this sacred path. విద్యార్థులారా, Students, మీరు కేవలము అనర్థములకు గురి అయి students, you should never suffer. అప్రమాణాన్ని మీరు అనుసరిస్తూ You should never follow that which is apramana. జీవితాన్ని వ్యర్థం You చేసుకుంటున్నారు. should never waste your life. ఇది చేసుకోకండి. Never do that. ఈ యొక్క మర్మాలు మీ తల్లిదండ్రులకు కూడా తెలియదు. These secrets are not known to your కనుక parents. తల్లిదండ్రులు కూడా మీ యొక్క పెడ మార్గములకు ఉత్సాహాలు ఇస్తున్నారు. So parents are also responsible for you as you enter into wrong path. ఒక్క తల్లి ప్రేమనే మీరు అనుభవించలేకపోతున్నారు. You cannot experience the mother of one వేల తల్లుల mother. యొక్క ప్రేమను మీరు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? How can you understand 1000 mothers' love? కనుక ఈ వాక్యములో ఏ ఒక్క వాక్యమైనా మీరు ఆచరించి ఆనందించి మీరు 10 మందికి పంచండి. In these 4 Mahavakyas, at least know the meaning of one at least. Share and enjoy and experience. రేపటి దినము తిరిగి ఈ ప్రజ్ఞాతత్వాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం. Tomorrow, Swami will again discuss with us the nature of Prajna. దివ్యమైన ప్రేమతత్వాన్ని అనుభవించండి. Enjoy, experience the divine love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 రామ
సముద్ర సుఖద నావ ఏక రామనా సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా మాతా పితా బంధు సఖ సబకి రామనా మాతా పితా బంధు సఖ సబకి రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా